హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లోని కమ్మనైన టమాటా పప్పుని ఎలా రెడీ చేసుకుంటారో తెలుసుకుందామండి. దీనికోసం ఒక 2 గ్లాసులు కందిపప్పు తీసుకోవాలి. దీంట్లోకి ఒక 2 గ్లాసుల వాటర్ పోసి బాగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్నాక గ్లాస్ వాటర్ పోసి బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్, అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, అలానే 2 పెద్ద సైజు టమాటా ముక్కలు తీసుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు పొంగకుండా ఉండటానికి 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా, అలానే ఒక గిన్నెలోకి చిన్న సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. పప్పు 3 విజిల్స్ అయినాక మూత తీసి చూస్తే ఇలా మెత్తగా ఉడుకుతుంది. దీనికి రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే పప్పు రుబ్బుతో బాగా మెత్తగా అయ్యేంత వరకు పప్పుని బాగా మెదుపుతూ బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్నాక దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పప్పుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తాలింపు కోసం కళాయి పెట్టి దాంట్లోకి 3 గంటల వరకు నూనె తీసుకోవాలి. నూనె బాగా హీట్ అయినాక అందులోకి వెల్లుల్లి రెబ్బలు, తాలింపు సామాన్లు, అలానే 2 ఎండుమిర్చిలు వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తాలింపు అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మాడకుండా మంచిగా ఫ్రై చేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులోకి యాడ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే పప్పుని రెడీ చేసుకుందాం. ఈ పప్పుని కొంచెం సేపు స్టవ్ మీద ఒక 5 నిమిషాలు పెట్టినట్టయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. దీనిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కమ్మని టమాటా పప్పు రెడీ అయిపోతుందండి. మీకు కనుక మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.